అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు క్రౌన్స్ ఆస్థెటిక్ సొల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దీప్తి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. డాక్టర్, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, అది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. లైక్ హెయిర్లో కానీ, మన స్కిన్లో కానీ, మన కాన్ఫిడెన్స్లో కానీ. కానీ నేను మీ ఒపీనియన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే లోపల హెల్తీగా ఉండడం ఇంపార్టెంటా, బయటికి మనం అందంగా కనిపించడం అనేది ముఖ్యమా? రెండు. అండ్ మీరు చెప్పండి, అందమే ఆనందమా, ఆరోగ్యమే మహాభాగ్యమా? రెండు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సి, మనం ఇంటర్నల్గా బాగున్నామా లేదా అనేది మనకు సంబంధించిన విషయము. బయటికి అందంగా అంటే మనకు మనం అందంగా కనిపించేటట్టుగా మనం రెడీ అవ్వడం మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. దాని ద్వారా మనం ఎన్నో పనులను, కెరియర్స్ని ఆఫ్ చేసుకోవడానికి ధైర్యం చూపిస్తాం. ఒక అమ్మాయి పోలీస్ ఆఫీసర్ అయ్యే ఆలోచన ఉన్న అమ్మాయికి ఎంత ధైర్యం కావాలి, చాలా కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి రావాలి? తను ఇంటర్నల్గా తనకి మెదడు ఉన్నా కూడా తన పట్ల తను నలుగురిలోకి వెళ్ళి పని చేయగలను అన్న కాన్ఫిడెన్స్ రావాలి అంటే షీ షుడ్ స్మెల్ గుడ్, షీ షుడ్ ఫీల్ బెటర్, హెల్త్ వైజ్ బాగుండాలి, అంత స్ట్రెంగ్త్ ఉండాలి, నలుగురు ఐదుగురు మీద పడ్డా వాళ్ళని ఫైట్ చేసే స్టామినా ఉండాలి. సో బోత్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ స్టామినా ఇక్కడ కౌంట్స్ కదా. అలాగే ఎక్స్టర్నల్ అపియరెన్స్ కూడా మన నలుగురిలోకి దూసుకెళ్ళడానికి ఎంతగానో హెల్ప్ అవుద్ది. అయిదో లేదో కానీ బాగా లేదు మన కాన్ఫిడెన్స్, మనకి మనం నచ్చట్లేదు, మనకి మనం అందంగా లేము అంటే 10 మందిలో చేయెత్తాల్సిన చోట మనం చేయెత్తాం. భయం. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు మనము ఇంట్లో పిచ్చి పిచ్చిగా ఉన్నాం, ఎవరో సడన్ గా వచ్చారు, బయటికి రావడానికి సంకోచిస్తాం. డెలివరీ నేను జుట్టు దూకోలేదు, నువ్వు వెళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళు అంటారు. సీ, వెన్ యు ఆర్ నాట్ రెడీ, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఈ ఫీల్డ్లో మాత్రం ఎవరు రెడీ ఉండాలి. సో కాన్ఫిడెన్స్ మ్యాటర్స్. మీరు లోపల ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా బయటికి మిమ్మల్ని చూసినప్పుడు అపియరెన్స్ ప్లెజెంట్గా ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ అందంగా గొప్పగా అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు మనం ఉండాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ వీ షుడ్ లుక్ ప్లెజెంట్. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద కలర్, డెఫినెట్లీ నాట్. హెల్తీగా ఉంటే స్కిన్ గ్లో అవుతుంది. అవును, మీరు చక్కటి ఎక్సర్సైజెస్ చేస్తే స్కిన్ మంచి గ్లో ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఏ కలర్ అయినా పర్వాలేదు, మీరు హైజీనిక్గా ఉండడం మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు ముఖ్యమే. ఈ రెండు ఉన్నాక ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ వెల్బీయింగ్స్ మీ థాట్స్ మీ మొహంలో కనబడిపోతాయి. లైక్ ట్రూ మ్యామ్, అదైతే. సో ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా ముఖ్యమే. లోపల డిప్రెషన్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు బయటికి నవ్వుతూ కనిపించినా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు అంటారు కదా. అవి కనిపిస్తుంది మన ఫేస్లో, ఖచ్చితంగా ఐస్లో, ఫేస్లో కనబడుతుంది. సో వెల్బీయింగ్కి ఆలోచించుకుంటే మనకు మనం బాగుండాలి, అవతల వాళ్ళకి కాస్త ప్లెజెంట్గా, కంఫర్టబుల్గా కనిపించాలి. ఇంటర్నల్గా ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. సో ఆరోగ్యానికి స్లీప్, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ డైట్, ఎక్సర్సైజెస్, మనం ఎప్పుడు మాట్లాడుకునే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండడం ముఖ్యము. ఎక్స్టర్నల్గా కొంత స్కిన్ కేర్, కొంత హెయిర్ కేర్, కొంత వర్కౌట్స్ మీద శ్రద్ధ పెట్టినప్పుడు బాడీ కూడా టోన్డ్ బాడీ చాలా ఇంపార్టెంట్. బాడీ టోన్డ్గా ఉండడం ముఖ్యం. మనకు బట్టతలు ఉందా అనేది కాదు, బాడీ టోన్డ్గా ఉంటే మనకు పూర్తి బట్టతలు ఉన్నా చాలా బాగా కనబడతాం లుక్ వైజ్గా. చాలా మంది ఏంటంటే ఈ ఫోకస్ చేయాల్సింది చేయకుండా, బాడీని టోన్ అప్ చేసుకోకుండా జుట్టు రాలుతుందనే బాధలో ఉంటారు. సో ఫస్ట్ చేయాల్సినవి ఇమీడియట్గా చేయగలిగినవి చేస్తూ కాన్ఫిడెన్స్ని ఎప్పటికప్పుడు బిల్డప్ చేసుకోవాలి. ముందు ఉండాల్సిందే ప్రతి దాంట్లో. అందుకే కదండి ఇప్పుడు ఎవర్ రెడీ అని ఒక మాట మాట్లాడాము ఇందాక. ఎవర్ రెడీగా ఉండాలి అంటే ఈ అద్దకాలు ఏవైతేనో అవి లేకున్నా కూడా యూ షుడ్ ఫీల్ గుడ్ టు కమ్ అవుట్ టు ఫేస్. ఆ ఇన్సెక్యూరిటీస్ ఉండదు. మన అమ్మ వాళ్ళని చూస్తాం, వాళ్ళు ఎంత న్యాచురల్గా ఉన్నా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినా అలానే ఉంటారు, నార్మల్ శారీ కట్టుకున్నా అలానే ఉంటారు. మన దగ్గరకు వచ్చారు, కమ్మో ఈ శారీ వద్దు, నేను వేరేదైనా ప్రిఫర్ చేస్తున్నాను. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వాళ్ళల్లో ఉంది, చాలా లేదు. లేదు మ్యామ్, నిజంగా. అప్పటి వాళ్ళు కొంతమంది చదువుకోని వాళ్ళల్లో కూడా సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉంది. చాలా హుందాగా వాళ్ళు ప్రజెంట్ చేసుకోగల స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఏది ఏ టైంలో చేయాలి ఏంటి ఆ ఇంగితం వాళ్ళకు ఉండే. ఇప్పటి వాళ్ళకి లేదు.
లేవాల్సిన టైంలో పడుకుంటున్నాం, పడుకుంటాము. పడుకోవాల్సిన టైంలో లేస్తున్నాం, తినకూడని టైంలో తింటున్నాం. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఇంటర్నల్ హెల్త్ గురించి, ఎక్స్టర్నల్ అపియరెన్స్ గురించి ఇంత ఓవర్గా థింక్ చేయాల్సి వస్తుంది. రైట్ కాస్మెటాలజీ మీద ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనల్ని మనం యాక్సెప్ట్ చేయలేదు. అవతల వాళ్ళకి మనం ఎట్లా కనబడుతున్నాం అనే యాంగిల్లోనే చూస్తున్నాం. కానీ ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేశారా అనేది మనం చూసుకోవాలి. తప్పకుండా చూసుకోవాలి మ్యామ్. అంటే మనం మీరు అన్నప్పుడు కాన్ఫిడెన్స్ రావాలి అంటే కనుక మనం ఎవరైనా ఫేస్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మన కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, సేమ్ టైం మన లుక్స్ని చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది. అవును, బెరుగ్గా ఉంటాము, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, తొక్కేస్తారు అక్కడే అక్కడే తొక్కేస్తారు. మనం ఏమనుకుంటాం, నా హెయిర్ ఫాల్ నాకు ఇక్కడ బట్టలు అవుతుంది అందుకు నన్ను రిజెక్ట్ చేశారు అంటారు. చాలా మంది అలాగే అనుకుంటారు. మ్యామ్ ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొన్ని రిజెక్ట్ అయినప్పుడు వాళ్ళు మేబీ అది రీజన్ కాకపోయినా కానీ అదే రీజన్ ఏమో అన్న ఒక ట్రామాలో వెళ్ళిన వాళ్ళని కూడా నేను చూసాను. అదే ఎక్కువ ఉంటుంది, ఆ ట్రామా వైజ్ ఇందుకే నన్ను రిజెక్ట్ చేశారని అనుకుంటారు తప్ప అక్కడ మీ కాన్ఫిడెన్స్ డిస్ప్లే అవ్వలేదు, మీ కాన్ఫిడెన్స్ వాళ్ళకి కనిపెట్టలేదు అక్కడ. సో మీ కాన్ఫిడెన్స్ కోసం మీరు హెయిర్ మీద, స్కిన్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే కానీ మీ రిజెక్షన్స్, అవతల వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి మెయిన్ కాన్ఫిడెన్స్ లేకపోవడమే, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేకపోవడమే. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరైనా ఇదేంటి ఇక్కడ ఇంత అలా మచ్చలా ఉంది అన్నప్పుడు అదంతేలే అనేస్తాం, బ్యూటీ స్పాట్ అనేసుకుంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ మాత్రం అవసరం మనకి. అలా లేనప్పుడు అక్కడ అవునా ఏమైంది ఇక్కడ ఉందా అని ఇంటికి వెళ్ళి 100 సార్లు అద్దం చూసుకుంటాం. మనల్ని మనం అద్దంలో అసలు యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? వాళ్ళెవరో యాక్సెప్ట్ చేసే తర్వాత ఫస్ట్ మనకి మనం నచ్చుతున్నామా? మన థాట్స్, మన ఎమోషనల్ వెల్బీయింగ్ ఎట్లా ఉంది, ఇవి కూడా మ్యాటర్స్. అలాగన్నట్టు. సో ఇవన్నీ 3 ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ప్రాపర్గా ఉన్నప్పుడే యూ విల్ బీ కాన్ఫిడెంట్ ఎనఫ్. సో మన అమ్మమ్మల దగ్గర నుంచి, నానమ్మల దగ్గర నుంచి, మదర్స్ దగ్గర నుంచి ఈ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి బేసిక్ అంటారు ఆ విషయంలో. అవునండి, నిజమే. అమ్మ ఎంత మందిని పెంచుతారు, ఎంత పనులు చేస్తారు, స్టిల్ దే విల్ బి లైక్ రెడీ. అండ్ మనకి రెడీ అవ్వడానికి అసిస్ట్ చేస్తుంటారు. వాళ్ళు రెడీ అయిపోయి మనకి రెడీ అవ్వడానికి అసిస్ట్ చేస్తూ ఉంటారు. అంత పేషెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి, అంత హెల్త్ ఉంది, అంత పేషెన్స్ ఉంది, ఆ మంచి అలవాట్లు ఉన్నాయి. మరొకరికి హెల్ప్ చేసేయాలి, మన పని ముగించుకొని అనే అంత ఓపిక, అలవాట్లు కూడా వాళ్ళకు ఉన్నాయి. మేము నాకు తెలిసి ఆ కంపారిజన్ కూడా ఉండకపోవచ్చు, నాకంటే మంచిగా రెడీ అవుతారేమో అట్లేం ఉండదు. నా శారీ, నా వల్లెపోలు, నేను బాగున్నాను, అంతే, అంతవరకే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళ బౌండరీస్, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉండేవి. అట్లా యాక్సెప్టెన్స్, నా లిమిట్ ఇంతవరకే, ఇందులో నేను ఎంత హ్యాపీగా ఉండగలను అంత హ్యాపీగా నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు హ్యాపీ అన్నారు కాబట్టి ఈవెన్ లైక్ మనం హ్యాపీ ఉన్నప్పుడు మీరు అన్నట్టు కలర్ కానీ, హైట్, పర్సనాలిటీ పక్కన పెట్టేస్తే దట్ గ్లో ఆ ఫేస్ లో కనిపిస్తుంది మ్యామ్. బేసిక్గా మనకు పెళ్లి టైంలో అంటారు కదా, పెళ్లి కళ వచ్చింది, అమ్మాయి ఎంత హ్యాపీగా ఉంటే ఆ ఫేస్ లో, అదే కళ, అదే కళ. సో దట్ హ్యాపీ మూమెంట్స్ కూడా మన లైఫ్ లో చాలా అవసరం. లేదండి, ఈ మధ్య జనాలకి ఈవెంట్ అయితే, అంటే ఒక ఫారెన్ ట్రిప్కి వెళ్తే తప్ప ఎగ్జైట్మెంట్ రావట్లేదు జనాలకి. మా అప్పుడండి ఇంట్లో ఈవినింగ్ లైట్లు వెళ్ళగానే భలే కనిపించేది. ఆ చిన్న చిన్న వాటికి కూడా చాలా సంతోషపడేవాళ్ళం. వర్షం పడితే భలే అనిపించేది, స్కూల్ ఎగ్గొట్టచ్చు చక్కగా, ఇంట్లో వేడివేడిగా ఏమైనా తినచ్చు. ఈ చిన్న చిన్న వాటిల్లో ఆనందాలు ఎత్తుక్కున్నప్పుడు అవతల వాళ్ళు మనల్ని అసలు అది అసలు ఆలోచించరు, అంతవరకు ఆలోచించరు. సో మా జనరేషన్ వరకు అది బాగానే ఉంది. ఇప్పటి వాళ్ళకి అది లేదు. దే వాంట్ సంథింగ్ బిగ్, బికాజ్ అన్నీ చూసేసారు వాళ్ళు. వాళ్ళు మోటివేట్ చేసుకోవాలంటే ఇంకేదో పెద్దది జరగాలి. ఈ చిన్నవి సరిపోట్లే, వర్షం పడడం, లైట్లు వెలగడం, ఈ పెద్దగా ఇవన్నీ మేము చూసానులే అన్నట్టు. అంటే నథింగ్ మేక్స్ దెమ్ హ్యాపీ. సో ఎమోషనల్గా దే ఆర్ నాట్ హ్యాపీ. ఎక్కడ కాన్ఫిడెన్స్ కనబడతలేదు. నిజం మ్యామ్. ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ ఎర్న్ చేసినా కానీ దట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది లేదు నిజంగా చెప్పాలంటే. కొంతమంది అయితే సర్టన్ అమౌంట్, ఆ చిన్న అమౌంట్లోనే ఎంత హ్యాపీగా ఉంటారో. అవును, ఇవి నేర్చుకోవాలి లైఫ్లో. అవును, నేను స్వయంగా చూశానండి. ఎప్పుడు మూడీగా ఉంటారు. ఏ బిర్యానీయో చూస్తే ఆ కాసేపు అలర్ట్ అవుతారు, ఏ స్వీట్స్ చూస్తే అంతే, ఆ డోపమిన్ ఉన్నంతసేపే. అంటే ఏదో ఒకటి చేస్తేనే హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు, ఏదో ఒకటి జరగాలి. ఏమి జరగకపోయినా కామ్గా, స్టిల్గా ఉన్న చోట కూడా ప్రశాంతంగా ఉన్నాం, ఇది హ్యాపీగా ఉంది, ఎంత హ్యాపీనెస్ అనేది యాక్సెప్ట్ తీసుకోలేకపోతున్నారు, వెతుక్కోలేకపోతున్నారు, ఖాళీగా ఉండలేకపోతున్నారు. సో మీరు అన్నట్టు అన్నీ అవసరమే. ఆరోగ్యమే మహాభాగ్యము కావాలి, ఆనందం కూడా కావాలి. ఆనందంగా ఉండాలి, అందంగా ఉండాల్సిందే, ఆరోగ్యంగా కూడా ఉండాలి. ట్రూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు.